నందిగామలో రైతుల గోడు పట్టించుకొని నాయకులు, ఒకవైపు భారీ తుఫాను హెచ్చరికలు ఉన్నా పట్టించుకొని అధికారులు. అధికార పార్టీ నాయకులు నందిగామ మార్కెట్ యార్డ్ సీసీఐ కొనుగోలు కేంద్రంలో బయ్యర్లు రాకపోవడంతో, మరోవైపు తుఫాను ముప్పు ఉండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం వస్తే రైతులు రోడ్డున పడే పరిస్థితి లేకపోలేదని, ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి రైతులను ఆదుకోవాలని పత్తి రైతులు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వర్షం వస్తే మాత్రం పనికిరాదు. ఇంకా 11 వస్తాం అన్నారు, 11 అయ్యే ఉంది ఇప్పుడు. మరి ఆయన గారు ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చేది కూడా నమ్మకం అయితే లేదు మాకు. మరి అదండి మీరు చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? వర్షాల వల్ల వర్షాల వల్ల పత్తి కొంచెం దిగుబడి తగ్గిందండి. మరి దాన్ని బట్టి సరుకును చూసిండు, బోరాలన్నిటికీ బొక్కలు పెట్టిండు. అట్లా పత్తి తీసి అలా పెట్టాడు. సాయంత్రం అనడం, మధ్యాహ్నం అనడం, 3 అనడం, మళ్ళీ ఇటు తిరిగిండు రైతులను లోనకి పిలిచిండు, సమావేశం వేపించిండు. నిన్న కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇవాళ 8ంటికి వస్తానన్న ఆయన. ఎవరు? మరి ఇంతవరకు ఎవరు లేరు. డిపార్ట్మెంట్ ఎవరిని రైతులను అనుసరించి ఏమీ మాట్లాడట్లేదు. వాళ్ళు మేము పడిగాపులు కాసుకుంటాం. ఎప్పుడు తెమ్మా మిమ్మల్ని ఇక్కడికి? ఎప్పుడు తెమ్మన్నారు పత్తి? 21 రాశారు, 21 తెమ్మన్నారండి. కానీ మేము 22 తెచ్చా. 22, 23, 24, 25. ఇవాళ మరి వర్షానికి పట్టాలు కప్పుకున్నాం, తీస్తున్నాం, వేయలేకపోతున్నాం. భారీ వర్షాలు అంటుంది. మరి మనం చాలా భయపడుతున్నాం. ఈ రైతులు నీరు కూడా లేవు సార్. కరోనా వల్ల బయట కాబట్టి వేరే పనులు అధికారుల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? బయటకు పంపించాలని తొందరలో. ఈ పైన వర్షం రాగతలేదు. గవర్నమెంట్ సీసీ పెట్టింది పంటానికి వచ్చి మొత్తం తెచ్చుకోమని తీసుకోకపోతే ఏం చేయాలి? అన్ని పనులు చేలో పనులు కూడా ఆపుకొని బోర్డు పెడితే బయట మార్కెట్ వాళ్ళు ఎవరు మార్కెట్ వాళ్ళు రావట్లేదు. చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు ఫోన్ చేశారు, సెక్రటరీ గారు ఫోన్ ఎత్తలేదు. బైర్ గారు ఎప్పుడుకో పిఏ ఎత్తిండు. పిఏ తర్వాత ఆయనకి ఎత్తితే నేను ఇప్పుడు వస్తున్నాను. ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారు కొట్టాలని చెప్పారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.